ఆగస్టు 14న భారీ బడ్జెట్‌తో పెద్ద అంచనాలతో తెరకెక్కిన 2 బడా సినిమాలు 'కూలీ' అండ్ 'వార్ 2' బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. లాస్ట్ మినిట్‌లో ఎవరైనా వెనక్కి తగ్గుతారా అని చూసినా కూడా అది జరగలేదు. సో ఫస్ట్‌లీ 'కూలీ' సినిమా గురించి మాట్లాడుకుందాం. లోకేష్ కనకరాజు తన తెలివితేటలతో సినిమాను భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇండియాలోని అన్ని ప్రధాన ఇండస్ట్రీల హీరోలైన రజనీ, అమీర్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శోభిన్ లాంటి వారితో మల్టీ లాంగ్వేజ్ చిత్రాల మిక్చర్ పొట్లాలను సిద్ధం చేసి పీక్స్ ప్రమోషన్ చేశారు. రజనీ మాన్య కారణంగా 'కూలీ' ప్రీ బిజినెస్ మరియు ప్రీ బుకింగ్స్ లో అద్భుతమైన వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ లోనూ తలైవర్ స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించారు. మిక్స్డ్ రివ్యూలు వచ్చిన తొలి రోజు ఓవరాల్ గా 151 కోట్లను వసూలు చేసిందని సన్ పిక్చర్స్ వెల్లడించింది. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీ సేల్స్ లో తలపతి విజయ్ లియో రికార్డును 'కూలీ' బ్రేక్ చేయలేకపోయినప్పటికీ మొదటి రోజు కలెక్షన్ లో మాత్రం అధిగమించింది. లోకేష్ దర్శకత్వంలో వహించిన లియో తొలి రోజు 148 కోట్లు రాబట్టగా 'కూలీ' 151 కోట్లు రాబట్టింది. దీంతో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా 'కూలీ' రికార్డ్ సాధించింది. అయితే ఈ సినిమా 350 కోట్ల బడ్జెట్తో నిర్మించబడింది. ఇంకా 'వార్ 2' సినిమాకి వచ్చేసరికి హృతిక్ మరియు జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా ప్రమోషన్లు చేయకపోగా హైదరాబాద్ లో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించి సోషల్ మీడియాలో పోస్టర్లు, ఫోటోలు పంచుకోవడంతో సరిపెట్టుకున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై థ్రిల్లర్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన 'వార్ 2' కు నార్త్ ఆడియన్స్ ప్రాధాన్యతనిచ్చారు. మల్టీ స్టారర్స్, అందులోనూ గ్రీక్ గాడ్ అండ్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ కలిస్తే వసూలు సునామీ సృష్టిస్తారని అనుకున్న మొదటి రోజు మిక్స్డ్ రివ్యూల కారణంగా 100 కోట్లు అనుకుంటే కేవలం 85 నుండి 90 కోట్ల దగ్గర ఆగిపోయిందని తెలుస్తుంది. సౌత్ ఆడియన్స్ ఎక్కువగా 'కూలీ'కి ప్రాధాన్యత ఇవ్వడం కూడా 'వార్ 2' కలెక్షన్లపై ప్రభావం చూపింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 'వార్ 2' 28 కోట్లు మాత్రమే రాబట్టుకుంది. ఈ సినిమా బడ్జెట్ 450 కోట్లు. మొదటి రోజు వసూళ్లలో 'కూలీ' పైచేయి సాధించింది. అయితే ఇది కేవలం మొదటి రోజు ఫలితం మాత్రమేనని, వీకెండ్ లో ఏదైనా జరగొచ్చు. అండ్ ఎవరు టాప్ స్థానంలో నిలుస్తారో వాచ్ చేయాలి.